హాయ్ ఓవర్స్ అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ రమాదేవి ఫ్రమ్ కృష్ణ జ్యువెలర్స్ పర్ల్స్ అండ్ జెమ్స్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36. అండ్ దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి. అందరం మంచి ఎంజాయ్తో ఉన్నాము. ఎందుకంటే దసరా నవరాత్రులు అనగానే అమ్మవారికి టెంపుల్స్ కానీ పూజ కానీ ఈ టైంలో వెహికల్స్ కానీ జ్యువెలరీ కానీ ఇవన్నీ పర్చేసింగ్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే శుభం జరుగుతుంది అని చెప్పేసి. అండ్ ఈరోజు వడ్డానాల మేళా. సో వడ్డానాలు డైమండ్లో తీసుకొని వచ్చాను. కంప్లీట్ అన్ని డైమండేనండి. అండ్ ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీ. సో డిఫరెంట్ ఆప్షన్స్తో వడ్డానాలు తీసుకొని వచ్చాను. సో వన్ బై వన్ చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. హ్యావ్ ఏ లుక్. మనకి లో బడ్జెట్లో వడ్డానాలు కూడా అవైలబుల్ ఉంటాయి, బట్ ఈరోజు నేను లో బడ్జెట్లో డిస్ప్లే చేయలేదు. బట్ మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఎంత బడ్జెట్లో కావాలని మాకు చెప్తే నేను ఆ బడ్జెట్లో కూడా నేను మీకు అరేంజ్ చేస్తాను. అండ్ దాంతోపాటు ప్లెయిన్ షీట్ మీద ఒక డైమండ్ పెండెంట్ కూడా మనం చాలామంది ఇష్టపడుతూ ఉంటాము, అలా కూడా మనం కస్టమైజ్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు తీసుకొచ్చింది కంప్లీట్ ఫుల్ నడుంకి కంప్లీట్గా సెట్ అయ్యేలాగా తీసుకొని వచ్చాను. అండ్ దీనిలో కొంచెం డైమండ్ సైజు పెద్దవి తీసుకున్నాను, చిన్నవి కూడా తీసుకున్నాను. అంటే మన జ్యువెలరీకి ఏది మ్యాచ్ అవుతుంది లేదా మనకి ఏది ఇంట్రెస్ట్ ఎక్కువ అనేది మీ చాయిస్ అండి. అండ్ ఈరోజు అయితే కనుక డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే వడ్డానాల్లో కూడా వేరియేషన్స్ అనమాట, చాలా బాగుంటాయి. అండ్ ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ హాఫ్ సారీ ఫంక్షన్స్కి మాత్రం ఎక్సలెంట్గా ఫుల్ సెట్ చాలా చాలా నీట్గా బాగుంటుంది. అండ్ ఫస్ట్ వన్ అయితే దీంతో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది ఒకసారి చూడండి, ఇది కంప్లీట్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. కంప్లీట్ అంటే మొత్తం స్టిఫ్ ఎక్కడా ఉండదు, మొత్తం నెక్కి నడుంకి మొత్తం చుట్టుకొని నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఒక ఇయర్ రింగ్ ఏదైతే డిజైన్ ఉందో ఆ ఇయర్ రింగ్ డిజైన్ వైజ్గా ఇక్కడ నీట్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఒక స్టడ్ కింద హ్యాంగింగ్స్ ఎలా ఇచ్చారో, కింద మీకు హాఫ్ చుమ్కా ఆ స్టైల్ అనమాట. ఇలా చూడండి, ఇక్కడ హాఫ్ చుమ్కా అంటే ఇయర్ రింగ్ డిజైన్స్ అండి. ఇదంతా కూడా ఇయర్ రింగ్, షార్ట్ ఇయర్ రింగ్, లాంగ్ ఇయర్ రింగ్. అంటే కంప్లీట్ మీకు డిజైన్ తెలియడం కోసం చెప్పాను. దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ మెస్ చైన్ ఉంటుంది. కంప్లీట్గా నడుంకి చక్కగా చుట్టుకోవచ్చు. అండ్ మనం 11 years పాపకి ఏదన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది నడుముకి కరెక్ట్గా కూర్చోదు, ఎందుకంటే కొంచెం గ్యాప్ కనిపిస్తుంది. చాలామందికి ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఉంటే బాగుండనే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇది ఆ వడ్డానం అండి. కంప్లీట్గా నడుముకి టర్న్ అయిపోతుంది. మనం 1 year బేబీకి పెట్టినా కూడా నడుముకి ఎంత టర్న్ అవుతుందో అంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఈ వడ్డానంలో. అండ్ డిజైన్ పార్ట్గా కూడా చూడండి బాగుంది. ఇవన్నీ కూడా ఎంబ్రాయిడ్స్ వచ్చేసి నార్మల్ ఆనెక్స్ అండి, ప్రీషియస్ కాదు, సెమీ ప్రీషియస్. అండ్ ఇవన్నీ కూడా ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీ. అండ్ పర్ల్ కూడా మీకు సౌసీ పర్ల్ అనమాట, చాలా న్యాచురల్గా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డబల్ రౌండ్ కాన్సెప్ట్తో ఇంకొక వడ్డానం కూడా ఉంది. ఇదనమాట, ఇది చూడండి. డబల్ రౌండ్ ఏంటంటే ఒక మార్కి, అంటే రైస్ షేప్ ఏదైతే ఉందో ఆ రైస్లో 2 diamonds పెడతారు ఇట్లా అండి. సో ఇదేంటంటే కొంచెం డైమండ్ సైజ్ పెద్దగా ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో కూడా ఇంకొంచెం పెద్దగా కూడా డైమండ్ పెద్దగా పెడతారు. అండ్ లుక్ వైజ్గా కూడా చాలా డీసెంట్ లుక్, ఎక్కడ హడావుడి ఉండదు, చాలా నీట్గా డీసెంట్ లుక్ ఉంటుంది. అండ్ ఎవరైనా పెట్టుకోవచ్చు, నో వరీస్ అండి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని ఎవరైనా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి స్టోన్స్కి చేంజబుల్ ఆప్షన్స్ ఏముండదు, ఫిక్స్ మాత్రమే ఉంటుంది. జస్ట్ ఇది ఒక్కసారి ఇలా పెట్టుకుంటే ఇది కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, కాకపోతే ఎక్కువ టర్న్ ఉండదు అనమాట. ఇదిగోండి ఇంతవరకే ఉంటుంది, ఇది మనకి సరిపోతుంది. అండ్ కొంతమందికి 11 years పిల్లలకు కూడా సరిపోతుంది. బాగా సన్నగా ఉన్న పిల్లలకైతే మాత్రం టర్న్ అయితే కొంచెం కష్టం అనమాట. అండ్ ఒకసారి చూడండి. అండ్ ఈ డిజైన్ కూడా మెస్ డిజైన్లో ఇది ఒక డిజైన్ అనమాట. బాగుంటుంది, నిలబడుతుంది, ఎందుకంటే ఫ్రంట్ ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు కదా, సపోర్ట్ చేస్తుంది. చాలామందికి షీట్ కూడా ఇష్టపడుతూ ఉంటారు, షీట్ కూడా మనం చేయించుకోవచ్చు గోల్డ్ ఆర్ సిల్వర్తో, మన చాయిస్ అనండి. అండ్ చాలా అంటే చాలా ప్రిటీ ఉంది, చాలా బాగుంది వడ్డానం మాత్రం. అండ్ ఇది దీనిలో గోల్డ్ వచ్చేసి 162 grams ఉందండి. అండ్ ఇది వచ్చేసి ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీ. మీకు ఇక్కడ హడావడి పార్ట్ ఏముండదండి, చాలా డీసెంట్గా నీట్గా కనిపిస్తుంది వడ్డానం వచ్చేసి. అండ్ చాలామందికి కొంచెం పెద్ద డైమండ్ ఇష్టపడతారు కాబట్టి ఈ వడ్డానం తీసుకున్నాను. అండ్ చాయిస్ కూడా ఎక్కువే ఉంటాయి. ఇక్కడ కూడా ఒక వడ్డానం ఉంది, చూద్దాం. ఇది కూడా చూడండి, చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ కూడా చాలా చాలా నీట్గా ఎలిగెంట్గా ఉంది. దీనికి కూడా మేము ఇట్లా చైన్ తీసుకున్నాను. ఈ చైన్ కూడా నీట్గా ఉంది చూడండి.
బట్ సపోర్టింగ్ పార్ట్ అనమాట. లెస్ వెయిట్, ఎక్కువ వెయిట్ కూడా ఏం పెట్టము చైన్కి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మనీ యాడ్ అయిపోతుంది కదా, అలా ఏం పెట్టాము. 201 అండి గోల్డ్ వచ్చేసి. ఇది కూడా మనకి ఈఎఫ్ కలర్ ఏమండి, వివిఎస్ క్లారిటీ. సో ఇది కూడా ఒకసారి నడుంకి ఇలా పెట్టుకొని చూపిస్తాను చూడండి. అండ్ దీనిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోన్స్ చేంజబుల్స్ ఉన్నాయి. సో గ్రీన్స్ ప్రతిదీ కూడా మనము చేంజ్ చేసుకొని కావాలంటే రెడ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ టర్నింగ్ చూసారు కదా, చాలా నీట్గా టర్న్ అయింది, ఎక్కడ కూడా లెగటం కానీ అలా ఏం లేదు, చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. ఒకసారి డిజైన్ అయితే క్లియర్గా చూడండి. ఒక ఫ్లవర్ డిజైన్ మధ్యలో ఎంబ్రాయిడరీ ఇచ్చారు అండ్ మనకి నీట్గా ఉంది వర్క్మన్షిప్ మాత్రం. అండ్ ఇది పెద్ద ఫ్లవర్ని ఒక గ్రేడింగ్ వైజ్గా తీసుకున్నారు, మిడిల్ కూడా దానికి సపోర్టింగ్ కూడా ఒక లతా డిజైన్ లాగా తీసుకున్నారు చూడండి. అండ్ ఇది కూడా డైమండ్ చాలా క్లియర్ పిక్చర్, చాలా నీట్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే పికాక్ కాంబినేషన్ అండ్ ఫ్లవర్ లతా డిజైన్స్ అండి. పైన కూడా లతా డిజైన్ ఇచ్చారు, కింద కూడా లతా డిజైన్ ఇచ్చారు. అండ్ కింద లాస్ట్ వన్ వచ్చేసి పికాక్ పురి విప్పుకున్నట్టు ఒక డిజైన్ ఇచ్చారు. అండ్ కింద పర్ల్స్ అయినా అన్నిటికీ పర్ల్స్ ఉంటే ఏంటని చాలామంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు. పర్ల్స్ ఇష్టం లేకపోతే మీరు ఇంకేదన్నా ఎంబ్రాయిడరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మేమేం ఆలోచిస్తామంటే డైమండ్ ఎక్కడ డామినేట్ చేయకుండా ఆలోచిస్తాం. అంటే డైమండ్ మెయిన్ పార్ట్ కదండి, కింద మనం డార్క్నెస్ పెట్టేసరికి ఏమవుతుందంటే పైన మీకు ఫోకస్ ఎక్కువ వెళ్ళదు. సో డైమండ్ మీద ఫోకస్ ఎక్కువ ఉండడం కోసం పర్ల్స్ని పెడతాం. పర్ల్స్ ఏంటంటే వైట్ కలర్లో క్రీమ్ కలర్లో ఉంటాయి కదా, న్యాచురల్గా ఉంటాయి, ఎక్కడ మనకి డిజైన్ డామినేట్ చేయదు అండ్ డైమండ్ కూడా డామినేట్ చేయదు. ఒకసారి నడుంకి ఇలా పెట్టుకొని చూపిస్తాను చూడండి. చాలామంది ఇక్కడికి పెడుతూ ఉంటారు, నో అండి ఇక్కడికి పెట్టాలి. ఇక్కడికి పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా విజిబుల్ కనిపిస్తుంది. మీరు ఫోటోషూట్లో ఉన్నప్పుడు ఈ పాయింట్ ఇలా పెట్టుకుంటే ఏంటంటే పర్ఫెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చాలామంది ఇక్కడ పెట్టుకొని కూర్చోలేకపోతున్నాం అన్నప్పుడు పైకి ఇలా జరుపుకోండి, కింద మనం కూర్చున్నప్పుడు పైకి ఇలా పెట్టుకోండి, మళ్ళీ కింద మళ్ళీ స్టాండింగ్లో ఉన్నప్పుడు ఇలా డౌన్ చేసుకుంటే పర్ఫెక్షన్ చాలా బాగుంటుంది. నడుము మొత్తం కవర్ అయింది. చాలామంది ఇంకోటి కూడా చెప్తూ ఉన్నారు, నేను చాలాసార్లు కస్టమర్స్ అబ్జర్వ్ చేశాను, నడుము మొత్తం కావాలని అడుగుతూ ఉంటారు. నడుము మొత్తం అవసరం లేదండి. సో 13 ఇంచెస్ 13.5 ఇంచెస్ సరిపోతుంది టోటల్ లెంత్ వచ్చేసి. ఎందుకంటే ఇక్కడ నుంచి షీట్ యాడ్ అవుతుంది. షీట్ యాడ్ అయినప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి షీట్ కనిపించాలి, నడుము దగ్గర షీట్ కనిపిస్తేనే లుక్ బాగుంటుంది. మీకు చైన్ ఒకటి పెట్టుకొని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇది చూడండి, ఇది మెస్ డిజైన్ కదా. ఇప్పుడు ఇది నా ఇంతకుముందు పెట్టింది పికాక్ డిజైన్, ఇది సేమ్ లెంతే. ఒకసారి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చైన్ కనపడింది కదండి, ఈ చైన్ విజిబుల్ ఇలా కనిపించాలి, కనిపిస్తే బాగుంటుంది. చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే నడుంకి ఇక్కడ దాకా వెళ్ళిపోవాలి, ఏం కనిపించకూడదు అంటారు. ఇది కరెక్ట్ కాదండి. మనం ఎంత హైట్ ఉన్నా, మనం ఎంత పర్సనాలిటీ ఉన్నా, ఏది ఉన్నా సరే 13.5 కన్నా ఎక్కువ వద్దు. అండ్ చిన్నపిల్లలకైతే ఇంకా లెంత్ తక్కువ ఉంటే కూడా చాలా మంచిది. ఎందుకంటే నడుంకి టర్న్ అయినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఫోల్డింగ్ పార్ట్ ఉంది చూసారా, 1 2 3 4 5 6 7 ఫ్లవర్స్ కౌంట్ చేశాను. ఈ ఫోల్డింగ్ పార్ట్ దగ్గర బ్రేక్ అవుతుందండి. చాలా మందికి బ్రేక్ అవుతుంది, ఎందుకంటే మనం టక్కని కూర్చోవడం లెగుస్తాం చేస్తాం కదా, ఫట్మని ఇరిగిపోతుంది. ఎందుకు అంటే ఎక్కువ లెంత్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయండి. సో అందుకని చెప్పేసి ఎవరికైనా సరే మన పర్సనాలిటీని బట్టి ఇలా ఫ్రంట్ విజిబుల్ చూడండి. చైన్ కనపడుతుందంటే చైన్ కనపడితేనే వడ్డానానికి అందం. చైన్ కనపడకుండా కవర్ చేయాలని మాత్రం మీరు ఆలోచించొద్దు. నడుంకి వడ్డానము అంటే ఇది నా సజెషన్. చాలామందికి డౌట్ ఉంది, క్లియర్ చేద్దామని చెప్పేసి ఎలాగో ఈరోజు వడ్డానాలు తీసుకుని మీ ముందుకు వచ్చాను కాబట్టి జస్ట్ ఆ పాయింట్ మీకు హైలైట్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వరకే చూసుకోండి, నడుము మొత్తం కవర్ చేయాలని మాత్రం మీరు అనుకోవద్దు. అండ్ ప్రైసు ఇది మేడం, నేను మెస్ చైన్తో కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామందికి సిల్వర్ ఆప్షన్ కూడా తీసుకుంటారు, షీట్ కూడా తీసుకుంటారు, అది కూడా మీరు చూసుకోండి. ఇది ఒక్కటే విడిగా మీకు 70 or 80 grams ఉంటుంది. సో దీని ప్రైస్ నేను టోటల్ అయితే చెప్తాను. ప్రైస్ కన్నా ఫస్ట్ దీని టోటల్ వెయిట్ 185 grams. ఇది 23.5 lakhs ఉందండి యాజ్ పర్.
23.5 lakhs ఉంది యాజ్ పర్ అనమాట ట్యాగ్ ప్రకారము. అండ్ ఇది కూడా పికాక్ డిజైన్ చూసారు కదా, ఓన్లీ వితౌట్ చైన్ అండి. దీని గోల్డ్ వెయిట్ వచ్చేసి 108 grams. ఇది 17.5 lakhs పడుతుంది, 17,50,000. సో ఈ 15 lakhs నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి, ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం విత్ సన్నగా వస్తుంది, కొంచెం బ్రాడ్గా గ్రాండ్గా కనిపించాలి అంటే 20+ అండి. లేదు ఈ మీడియం లుక్లో కనిపించాలి అంటే 17 to 20 lakhs. ఇంకా సింపుల్గా కావాలి అంటే మీకు 13 lakhs నుంచి కూడా అవైలబుల్ స్టాక్ ఉంది. బట్ మాకు బిఫోర్ ఒక్కసారి మీరు మాతో కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే మనం రెడీ చేయాలి స్టాక్ని. సో అంత స్టాక్ మనం స్టోర్ చేయము. సో మీకోసం మేము 1 day బిఫోర్ మాకు కాల్ చేసి మీరు పలానా టైంకి వస్తున్నామని చెప్తే మేము అరేంజ్ చేస్తాం, ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని వెయిట్ చేయించడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకని చెప్పేసి. అండ్ ఇది పికాక్ డిజైన్. ఇంకొకటి చూడండి, రష్యన్ ఎంబ్రాయిడ్స్ లైట్ కలర్స్, చాలా చాలా లైట్ కలర్స్ అనమాట. ఇవి కూడా ఆనెక్సేనండి. రష్యన్ ఎంబ్రాయిడ్ అన్నాను కదా అని చెప్పేసి మీరు రియల్ అనుకుంటారేమో, లేదు బట్ అందులో కూడా కొంచెం లైట్ కలర్ షేడ్ ఉంది కాబట్టి మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కూడా చూడండి, ఇది కూడా మనకి 17,60,000 పడుతుంది ప్రైస్. దీనిలో 120 grams మాత్రమే గోల్డ్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా పెండెంట్స్ డాంగ్లింగ్ లాగా ఇచ్చారు, పెండెంట్స్ని డాంగ్లింగ్ లాగా ఇచ్చారు, చిన్న చిన్న పెండెంట్స్. దాని పక్కన పర్ల్స్ ఇచ్చారు. లేదు మేము ఇదే కంటిన్యూ చేస్తామని కూడా కస్టమైజ్లో మనం చేయించుకోవచ్చు, మన చాయిస్ అనమాట. కింద ఆప్షన్ దీనికి హైలైట్ కాకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా డిజైన్ చూడొచ్చు. ఎప్పుడు కూడా మనం ఒకటి గమనించాలి, ప్రైస్ తక్కువలో ఉన్నాయని చాలా చోట్ల మనం వింటూ ఉంటాం కదా, అక్కడ తక్కువ ఉన్నాయి మన